హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraj.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో మనం ఫస్ట్ చూసినట్లయితే నిఫ్టీని ఈ రోజు కిందకి డ్రాగ్ చేసింది అయితే ఐటీసీ అని చెప్పాలి. ఐటీసీ సింగిల్ క్యాండిల్లో 15 మినిట్స్ సింగిల్ క్యాండిల్లో 4% డ్రాప్ అయిందండి. సో అలాగే కొటాక్ బ్యాంకు, టెక్ మహీంద్రా అండ్ రిలయన్స్ కూడా మార్కెట్ని కిందకి డ్రాగ్ చేశాయి. సో హైయెస్ట్ పర్ఫార్మర్ అయితే మనకి ఇండస్ఇండ్ బ్యాంకు, డాక్టర్ రెడ్డిస్, ఎస్బీఐ అని చెప్పొచ్చు. సో ఈరోజు అసలు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది 5 మినిట్స్ చార్ట్లో చూద్దాము. సో మనకి ఫస్ట్ 5 మినిట్స్ బ్యాంక్ నిఫ్టీలో రెడ్ క్యాండిల్ అండి. సో ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అనుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటాము. సో ఇది మనకి సపోర్ట్ జోను. ఇది సపోర్ట్ జోన్కి కొంచెం పైన ఎంట్రీ ఇచ్చింది మనకి. ఇది ఎంట్రీ తీసుకోవచ్చు అండి, ఎందుకంటే మనకి అన్నీ కూడా ఇక్కడ బేరిష్నెస్ చూపించాయి. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అప్ టు ఇక్కడ మనం అంటే ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ పెద్దదే ఉంది కాబట్టి మనం స్టాప్ లాస్ 60 పాయింట్స్ పెట్టొచ్చు. సో 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 40 to 50 పాయింట్స్ టార్గెట్. కానీ యాక్చువల్గా అయితే ఇది వెళ్ళి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని కూడా టచ్ చేసింది. అంటే 99 పాయింట్స్ అప్రాక్స్ 100 పాయింట్స్ ఇచ్చిందండి ఈ ట్రేడ్. సో ఇక్కడ ఎక్కడా కూడా మనకి బుల్లిష్గా చూపించలేదు. సో ఇక్కడ మనం బేరిష్ ట్రేడ్ తీసుకోము. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్. సో ఒకసారి వచ్చి సపోర్ట్ తీసుకుని మళ్ళీ రివర్స్ వెళ్ళింది. సో ఇంకా ఈ సపోర్ట్ జోన్లో మనం ఎంట్రీ తీసుకోకూడదు. ఒకసారి రివర్స్ అయింది అంటే మళ్ళీ రెండోసారి ఎంట్రీ తీసుకోవాలంటే డెఫినెట్గా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని కూడా క్రాస్ చేసి కింద ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఓకే, సో అప్పుడు మాత్రమే ఎంట్రీ చూస్తాము. సో సపోర్ట్ దగ్గర నుంచి మనం చూసే రివర్స్ ఎంట్రీ ఏంటండి, ఒక బయ్యింగ్ ఎంట్రీ. సో మనకి ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో బయ్యింగ్ ఎంట్రీ ఇస్తే ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. ఓకే, సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో పాతవి తీసిస్తాను. ఓకే, సో మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటామండి. ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 to 60 పాయింట్స్ టార్గెట్. ఇది ఏం చేసిందండి, వెళ్ళడమే రెసిస్టెన్స్ జోన్ని కూడా దాటి క్రాస్ అయి క్లోజ్ అయింది. సో రెసిస్టెన్స్లో మనకి పెద్ద గ్రీన్ క్యాండిల్ కానీ లేదా రెసిస్టెన్స్ని దాటి కానీ క్లోజ్ అయితే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని టచ్ అవుతుంది. ఈ క్యాండిల్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని టచ్ అయిందండి, ఈ రెడ్ క్యాండిల్. ఓకే, సో 120 పాయింట్స్ వచ్చిందంటే ఇక్కడ 60 పాయింట్స్ స్టాప్ లాస్, 120 పాయింట్స్ టార్గెట్. సో ఇది టార్గెటే హిట్ అయింది. ఇది రెసిస్టెన్స్ జోన్ నుంచి రెసిస్టెన్స్ తీసుకుని ఇక్కడ నుంచి రివర్స్ అయ్యేటప్పుడు ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది కిందకి అని చూసుకుంటే మనం స్వింగ్ లో టు, ఇదే కదండి స్వింగ్ లో అంటే ఇక్కడది కానీ ఇదే స్వింగ్ లో ఉంది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటాము. సో నేను ఇవి తీసేస్తున్నాను పాతవి. సో ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే యాక్చువల్గా 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఒక 30 to 40 పాయింట్స్ టార్గెట్ ఉంది. ఓకే, సో ఇది కొంచెం రిస్కీ ఎంట్రీ అని చెప్పొచ్చు యాక్చువల్గా అయితే. సో అయితే స్టాప్ లాస్ అయితే కొట్టలేదండి, రిస్క్ ఎంట్రీ అయినా కానీ స్టాప్ లాస్ అయితే కొట్టలేదు. సో ఇది అన్ని రకాలుగాను ట్రెండ్ ఇక్కడ నుంచి చేంజ్ అయిపోయిందండి. అంటే మన స్టూడెంట్స్కి తెలుసు, నేను 3 రకాల ట్రెండ్స్ చూస్తాను. సో 3 రకాలు కూడా మనకి ఇక్కడ నుంచి బేరిషే చూపించినాయి. సో ఇక్కడ బుల్లిష్గా మార్కెట్ మారినట్టు 5 EMAని క్రాస్ చేసి ఒక క్యాండిల్ క్లోజ్ అయింది, కానీ ఇక్కడ కూడా ఫుల్ బేరిష్గా ఉంది మార్కెట్. ఓకే, సో మనం ఇక్కడ హోల్డ్ చేయగలిగితే మంచి క్యాండిల్, చాలా మంచి క్యాండిల్ సపోర్ట్ని కూడా క్రాస్ చేసి కిందకు వచ్చింది. సపోర్ట్ జోన్ని క్రాస్ చేసి కిందకు వస్తే ఏం చేస్తుందండి, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని టచ్ అవుతుంది. ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని కూడా టచ్ అయ్యి క్రాస్ చేసి కిందకు వచ్చేసింది. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని కూడా క్రాస్ చేసి కిందకు వస్తే ఏమవుతుందండి, ఈ లెవెల్స్ అనేవి మనకి పనిచేయవు. సో ఈ లెవెల్స్ పనిచేయవు అంటే ఏం చేయాలి, మనం దీనికంటే ప్రీవియస్ లెవెల్స్ని ఎత్తుకోవాలి. అంటే ఇది జోన్ అనుకున్నప్పుడు దీనికంటే ప్రీవియస్ ఇది అనుకోవద్దు మీరు, ఎందుకంటే దీనికి జస్ట్ ఒక 10 పాయింట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది చూసారు, ఇక్కడికి. సో ఏం చేయాలంటే ఇంకా ప్రీవియస్ లో ఏది ఉంది, ఇంకా ప్రీవియస్ లో ఇది ఉందండి. సో ఇక్కడికి పెట్టుకుంటాము. ఇక్కడికి పెట్టుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. ఎగ్జాక్ట్గా సపోర్ట్ జోన్లోకి వచ్చి ఆగిందండి మార్కెట్. సపోర్ట్ జోన్ నుంచి మళ్ళీ ఇక్కడ రివర్స్ అవుతున్నప్పుడు మళ్ళీ మనకి ఒక బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది ఈ క్యాండిల్లో. ఈ క్యాండిల్లో బుల్లిష్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. ఓకే, అంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 69 to 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 to 110 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ హిట్ అయిందండి. సో మనకి ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చింది అండ్ ఇక్కడ కూడా చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చింది. ఈ కన్సాలిడేషన్ జోన్ ఏదైతే ఉందో, ఇది కన్సాలిడేషన్ అనకూడదండి యాక్చువల్గా, చాలా పెద్ద రేంజ్లోనే మూవ్ అయింది. కానీ ఈ జోన్లో మాత్రం మనకి స్టాప్ లాస్ తీసుకుంది. ఎలా అంటే
మనకిది రెసిస్టెన్స్ అని తెలుసు, ఇది సపోర్ట్ అని తెలుసు. ఎందుకంటే దీనికంటే కిందకి రాలేదు మార్కెట్ అండ్ దీనికంటే పైకి వెళ్ళలేదు. సో సేమ్ జోన్స్ పనిచేస్తాయి మనకి. ఓకే, సో జోన్ మార్చాలి అంటే దీనికంటే హైకి వెళ్ళాలి, హైకి వెళ్తేనే మనం ఈ జోన్స్ అనేవి మార్చుకోగలము. సో నేను ఇవి తీసేస్తున్నాను కన్ఫ్యూజింగ్ లేకుండా. సో మనకి ఈ జోన్ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది యాక్చువల్గా, ఇది బేరిష్ ఎంట్రీ. సో ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ రెండు ఒక చోటే క్లోజ్ అయినాయండి దాదాపుగా. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఇది 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 80 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాము. కానీ ఇది స్టాప్ లాస్ కొట్టేసిందండి ఈ క్యాండిల్ ఉంది కదా, ఇది 2 o'clock క్యాండిల్ ఏదైతే ఉందో ఈ 2 o'clock క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టింది, 60 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టిందండి. ఓకే, ఇది స్టాప్ లాస్ కొట్టింది. పైకి ఎంట్రీ తీసుకుంటామా? తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇది రెసిస్టెన్స్ జోన్. పైకి సిగ్నల్ ఇచ్చినా సరే మనం తీసుకోకూడదు. యాక్చువల్గా అయితే ఇది సిగ్నల్ ఇవ్వలేదు, కానీ ఇచ్చినా కానీ తీసుకోకూడదు. ఓకే, రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఎప్పుడు తీసుకోవాలంటే రెసిస్టెన్స్ జోన్ కూడా క్రాస్ చేసి పైకి వెళ్తే తీసుకోవచ్చు. ఇది కంటిన్యూషన్ అయితే తీసుకోవచ్చు, కానీ ఒకసారి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకుని కిందకు వచ్చింది. సో రెండోసారి మనం ఎంట్రీ తీసుకోకూడదు. సో ఒకవేళ ఇది మీరు పైకి వెళ్ళేటప్పుడు ఎంట్రీ తీసుకుంటే మాత్రం చాలా పెద్ద స్టాప్ లాస్ ఇది. ఓకే, సో ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇటువంటి ఎంట్రీ తీసుకోకూడదు. ఇక్కడ చూడండి, ఇది బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. యాక్చువల్గా ఇదైతే బేరిష్ ఎంట్రీయే, కానీ నేను మీకు ప్రీవియస్గా కూడా చెప్పా, ఎప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వీడియో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంత పెద్ద క్యాండిల్లో ఎప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు. ఎందుకు అంటే దీని స్టాప్ లాస్ ఎంత ఉందో చూసారా, 118 పాయింట్స్ ఉంది. సో 118 పెట్టాము, పోనీ క్యాండిల్ హాఫ్లో పెడతాము మేము స్టాప్ లాస్ అనుకుంటే, క్యాండిల్ హాఫ్లోకి వెళ్ళి టచ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చిందండి. సో అంటే ఫస్ట్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టి వచ్చింది చూసారా ఈ క్యాండిల్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మనకి బుల్లిష్నెస్ చూపించింది. సో ఇక్కడ బుల్లిష్నెస్ చూపిస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్, 50 to 60 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా 60 పాయింట్స్ ఇచ్చిందండి యాక్చువల్గా. సో మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఈ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా మనకి ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 60 పాయింట్స్ స్టాప్ లాస్, 60 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా హ్యాపీగా ఇచ్చింది. కాకపోతే ఇక్కడ మాత్రం ఈ జోన్లో ట్రాప్ అయిన వాళ్ళు మాత్రం ఒక 2 స్టాప్ లాసులు కొట్టేసి ఉంటాయండి. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. చివరి వరకు వెళ్ళేటప్పటికి లైక్ చేయడం మర్చిపోవచ్చు. ఓకే, మనకి ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా జరిగిందో నిఫ్టీలో కూడా సేమ్ అలాగే జరిగింది. ఫస్ట్ 5 minutes రెడ్ క్యాండిల్, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. ఎగ్జాక్ట్గా ఈ జోన్లోనే మార్కెట్ ఆగింది చూసారా. సో ఇది బుల్లిష్ ఎంట్రీ కాదు, ఇక్కడ ఇవ్వలేదు. ఏ టెక్నికల్ ప్రకారం కూడా ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదు. ఇక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకోము. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వచ్చి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. రెండోసారి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోము, ఎందుకంటే అది సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అని అర్థం. సో మనకి ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చిందండి. ఎంట్రీ ఇస్తే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో. సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. ఓకే, సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఒక 18 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 30 పాయింట్స్ టార్గెట్. అప్రాక్స్ ఇది 40 పాయింట్స్ ఇచ్చిందండి. అంటే 1:2 కంటే ఎక్కువ ఇచ్చింది ఈ ట్రేడ్. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ జోన్లో రెసిస్టెన్స్ తీసుకుని ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి ఎంట్రీ ఇచ్చిందండి. ఇవన్నీ తీసేస్తాను. సో ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అని చూసుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేస్తామండి. స్వింగ్ హై వేస్తే ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. దిస్ ఇస్ ద స్టాప్ లాస్, 15 పాయింట్స్ స్టాప్ లాస్, 25 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ని హిట్ అయింది. అలాగే సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది. సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే ఏం చేస్తుందండి, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది. సో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు మనం హోల్డ్ చేయొచ్చు. 41 పాయింట్స్ ఇచ్చింది. ఇది ఏం చేసింది, మళ్ళీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని కూడా క్రాస్ చేసి క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఈ లెవెల్స్ అనేవి పనిచేయవు. సో ఈ లెవెల్స్ పనిచేయనప్పుడు మనం ఏం చేస్తామండి, దీని కిందకి వెళ్దాము అంటే ఎక్కడ లెవెల్స్ లేవు. సో అప్పుడు మనం ఏం చేయాలి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటాము. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి అప్ టు సపోర్ట్ జోను అండ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వచ్చి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని టచ్ అయ్యింది. ఎక్స్టెన్షన్ తీసుకున్నాము. ఎక్స్టెన్షన్ తీసుకుంటే ఈ క్యాండిల్ క్లోజ్ చేస్తుంది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని. ఎక్స్టెన్షన్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే ఎగ్జాక్ట్గా సపోర్ట్ జోన్ వచ్చింది. సో ఈ సపోర్ట్ జోన్ నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి తీసేస్తానండి. సో ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి
ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇస్తే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ ద స్టాప్ లాస్, ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్, 20 to 25 పాయింట్స్ స్టాప్ లాస్. ఇది రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది ఇక్కడ. సో ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. చూసారా ఎగ్జాక్ట్గా ఎంతసేపు హోల్డ్ చేసిందో చూసారండి. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఏం చేసిందంటే ఇక్కడ ఇది ట్రాప్ అండి, ఇది మంచి ట్రాప్ అనమాట. యాక్చువల్గా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని కూడా క్రాస్ చేసినట్టు ఎంట్రీ చూపించి ఈ క్యాండిల్ మంచి బేరిష్ క్యాండిల్ కొట్టింది. ఈ క్యాండిల్ అనేది చాలా ట్రాప్ చేసింది. సో ఇది మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒకవేళ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు 27 పాయింట్స్, 27 పాయింట్స్కి 27 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టేసిందండి. ఓకే, సో ఇది మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకంటే చాలా పెద్ద క్యాండిల్. చెప్పాను కదా మీకు ఇందాక ఆల్రెడీ. ఇది పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ఇంకొక రెడ్ క్యాండిల్ వేస్తుంది. చూసారు, ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టారనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ విక్ చూసారా 30 పాయింట్స్ కంటే పైకి వెళ్ళింది. ఇంతవరకు వచ్చింది విక్, ఈ క్యాండిల్ విక్. సో ఇంతవరకు వచ్చి మళ్ళీ కిందకు వచ్చింది మార్కెట్. సో ఇంత పెద్ద పెద్ద క్యాండిల్స్ వేసినప్పుడు ఆ క్యాండిల్ క్లోజింగ్లో ఎంట్రీ తీసుకోవద్దు. నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం ఆగండి. అంటే ఫోమోతో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, వెళ్ళిపోతుందేమో, ట్రేడ్ మిస్ అయిపోతున్నామేమో అనుకోవద్దు. ట్రేడ్ మిస్ అయిపోతున్నామేమో అని కంగారు పడ్డారు అంటే అది స్టాప్ లాస్ కొట్టేస్తుంది, ఉన్న డబ్బులు కూడా పోతాయి. ఓకే, సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చిందండి, ఈ క్యాండిల్లో కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో మీరు ఈ క్యాండిల్లో కన్ఫర్మేషన్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే, ఇక్కడ తీసుకున్నా, ఈ క్యాండిల్లో తీసుకున్నా, ఏ క్యాండిల్లో తీసుకున్నా ఒకటేనండి. చూడండి, దీని బేసు ఒకేలా ఉన్నాయి. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై. సో ఎగ్జాక్ట్గా ఇది సపోర్ట్ జోన్లో ఇచ్చింది ఎంట్రీ. సో సపోర్ట్ జోన్లో ఎంట్రీ ఇస్తే మనం ఎంట్రీ తీసుకోకూడదు, కానీ ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గరికి కూడా వచ్చింది. అవాయిడ్ చేయడం బెటర్ అండి ఇటువంటిదైతే, ఇటువంటి ఎంట్రీస్. అంటే ఈ స్పైక్స్ అన్నీ కూడా కేవలం మన ఐటీసీ వాళ్ళండి. ఐటీసీలో ఏం జరిగిందో చూసారా, ఐటీసీలో ఎంతంత స్పైక్స్ కొట్టిందంటే చూడండి, జస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో పెడతాను చూడండి. ఒక్క 15 మినిట్స్ క్యాండిల్ అండి ఇది. ఒక 15 మినిట్స్ క్యాండిల్ హై నుంచి లోకి 4.4% ఫాల్ అండి. జస్ట్ ఒకే ఒక క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ 21 రూపీస్, అంటే అప్రాక్స్ 22 రూపీస్ ఫాల్. అలా చాలా దారుణమైన ఫాల్ అండి ఇది. 5 మినిట్స్లో చూస్తే మనకి ఈ జోన్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈ జోన్లో కన్ఫ్యూజ్ చేసింది. ఓకే, సో ఐ హోప్ ఈరోజు మీకు అందరికీ ట్రేడింగ్ చాలా మంచిగా జరిగింది అనుకుంటున్నాను. సో నేను పెడుతున్న అఫోర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.